ట్రేడింగ్ చేయాలి అంటే ఎంత క్యాపిటల్ ఉండాలి అండ్ ఏ యాప్ ఛార్జెస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ నా దగ్గర ఒక 50K ఉన్నాయి, దాంతో నేను పర్ డే 5,000 లేదు 10,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని కొంతమంది, లేదు 10K ఉన్నాయి నా దగ్గర పర్ డే 2,000 లేదు 5,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని కొంతమంది. అంటే డిఫరెంట్ మల్టిపుల్ అనమాట, వందల్లో అడుగుతున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా అంటే నాట్ ఈవెన్ నియర్ బై కూడా అసలు నేను ఎంత టైం పెట్టాలి, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను ట్రేడర్గా, సో పర్ డే ఎంత టైం మనం పెట్టాలి, ఎనాలిసిస్ అంటే ఏంటి, జర్నలింగ్ అంటే ఏంటి, అసలు ట్రేడ్ సెటప్ అంటే ఏంటి, స్ట్రాటజీస్ అంటే ఏంటి, అసలు కాన్సెప్ట్లు ఎందుకు, అసలు ఏంటి సబ్జెక్ట్, మీరు ఎలా చేస్తున్నారు అని ఒక్కళ్ళు ఈ రిలేటెడ్ ఏది లేదనమాట. సో నా దగ్గర ఎంత ఉన్నాయి, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఏదే బెస్ట్ యాప్ అని అంటే దూకే రందిలోనే ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా అంటే ప్రాపర్గా పద్ధతిగా తెలుసుకొని అసలు ఇదేంటి అని ఎక్స్ప్లోర్ చేసి ఎంటర్ అవుదామని ఎవరికి లేదు. అక్కడ డబ్బులు వస్తాయి, ఓకే మన దగ్గర ఎంతో కొంత ఉన్నాయి పెట్టేద్దాము సంపాదించేద్దాం అనుకుంటున్నారు. కానీ అరే పోతాయిరా బాబు, ప్రపంచంలో ఎక్కడే లాస్ అవ్వంది ఇందులో లాస్ అవుతారనమాట. అలానే ఎక్కడ సంపాదించేందుకు కూడా ఇందులోనే సంపాదిస్తారనమాట. సో అది ఎందుకు ఇన్ని వీడియోస్ చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు, నాకు నిజంగా తెలియట్లేదు.